ముఖ్యమంత్రి చేసినటువంటి మండల ప్రధానమైనటువంటి శ్రీ పావులు శ్రీనివాస్ రెడ్డి ఒక్కసారి వారికి పిల్లలు సంబంధించినటువంటి శాశ్వత సత్కారం కోసం కోరుతున్నాం. మన మాజీ ఉప సర్పంచ్ శ్రీను గారు శాశ్వత సత్కారం కోసం కోరుతున్నాం. గట్టిగా తప్పదు కూర్చోనమ్మా, అందరూ కూర్చోవాలా. అలాగే కుటుంబంలో చేసినటువంటి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు సభ్యులుగా కూడా వేదిక కోరుతున్నాం. గట్టిగా తప్పదు. వీరికి అలాగే మన వైఎస్ఆర్సీపీ రైతు ప్రతినిధి శ్రీ పూర్ణ శివకుమార్ రెడ్డి వీరికి అలాగే మన మాజీ ఉప సర్పంచ్ సురేంద్ర గారు కూడా వేదిక కోరుతున్న గట్టిగా చెప్పండి. అలాగే మన గ్రామ అధ్యక్షుడు శివకు మల్లికార్జున గారు కూడా వేదిక కోరుతున్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని ఖచ్చితంగా సర్పంచ్గా విజయనగరికి రావాలన్నాడు. కానీ దురదృష్టవశాత్తు ఫిబ్రవరి 20వ తారీఖు జరిగే ఎన్నికలలో మేము 8 మంది వార్డు మెంబర్ని వచ్చినప్పటికీ 2 కలుపుగా పరిధిలో నేను సర్పంచ్గా మార్జిన్లో ఓడిపోవడం జరిగింది. ఎందుకంటే మనం వాళ్ళ మధ్యన ధనంతో మనం తెలపలేదు. మా ఊరు వాళ్ళు వాడిచ్చిన హామీని కొంచెం నమ్మి పొరపాటు పడ్డారు. కానీ జనాలు తప్పలేదు. నాయకులు ఎప్పుడైనా ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేయాలి. ఎందుకంటే నేను ఎవరైనా గ్రామంలో చనిపోతే వారికి శవం దగ్గరికి వచ్చి 5,000 రూపాయలు ఇస్తారని హామీ ఇచ్చేటువంటి వ్యక్తులు వాళ్ళు ఈ రోజు పాల్గొగా ఉన్నటువంటి వ్యక్తులు. అదేవిధంగా ఇంటికి శంకుస్థాపన చేస్తే ప్రతి ఇంటికి 10,000 రూపాయలు ఇస్తారని చెప్పి హామీ ఇచ్చేటువంటి వ్యక్తులు మీరు ఈ రోజు పాల్గొనరు. తర్వాత ఈ గ్రామంలో అనాథాశ్రయం నేను పెడతాను, అనాథాశ్రయంలో వృద్ధులు అందరూ ఉండొచ్చు, నిత్య అన్నదానం కూడా అక్కడే జరుగుతుంది అని పేదవాళ్ళు నమ్మించి వాళ్ళ ఓట్లు కూడా తీసుకున్నారు. ఇది స్టేట్ గవర్నమెంట్ లో సీఎం గవర్నమెంట్ అభ్యర్థులు వాళ్ళన్నా చెప్తారని తెలియదు. కానీ గ్రామ పంచాయతీ పరిధి ఎంత, గ్రామంలో ఆదాయం ఎంత, లేదు మనం ఆర్థికంగా సొంతగా పెట్టుకోవాలంటే మనం సరిపోతామా లేదనేది వాళ్ళకి అనవసరం. ఎందుకంటే నేను కొత్తగా వచ్చాను, 30 ఏళ్ళ నుంచి ఒళ్ళే పరిపాలిస్తున్నారు. పరిపాలిస్తున్న గ్రామంలో నన్ను ఒక్కసారి చూడండి, ఆమె గ్రామంలో ఇంటికి తిరిగి ప్రాధాన్యపడి వాళ్ళ దగ్గర ఓటు సాధించడం జరుగుతున్నారు. కానీ మా వాళ్ళు కొత్త వింతగా ఉంటుంది కదా, ఏమో చేస్తారు, ఒక్కసారి వాళ్ళు చూద్దామని మా గ్రామ ప్రజలు మాసుపడి ఇచ్చినమాట వాస్తవం. కానీ అందులో బాధలేదు. కానీ మా వార్డు నెంబర్లో ఒక్క సంవత్సరం పాటు మాత్రమే పెద్దదాన్ని పడబెట్టి 3 నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టడం జరిగింది. తర్వాత చిన్న చిన్న విషయాలు వాదోపదం జరగడం, ఎందుకంటే నిజాలు బయటకు తెలుస్తాయి అని మీరు ఫోన్లు తేకూడదు, ఫోన్లు బయట పెట్టి మాత్రమే వార్డు మెంబర్ నుంచి మీటింగ్ లో కూర్చోవాలని వాళ్ళు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇది ఎక్కడ జరుగుతుందో, ఏ కౌన్సిల్ లో జరుగుతుందో, ఏ అసెంబ్లీలో జరుగుతుందో, ఏ పార్లమెంట్ జరుగుతుందో ఈ చట్టాలు మనకైతే తెలియదు. తర్వాత మేము ఫోన్లు దొరికిన పెట్టుకుంటామమ్మా, నిజాలు తెలియదు, తీసిన నిజాలు బయటకు తెలుస్తాయి కదా అనేది మన అభిప్రాయం. ఫస్ట్ మొట్టమొదటి కార్యక్రమంలో జగనన్న లేఅవుట్ లో ఒక మోటార్ వేయడం జరిగింది. ఆ మోటార్ వేస్తే
ట్యాంక్ వేసి కనెక్షన్ ఇవ్వడమ్మా ఊళ్ళందరూ వచ్చిన దాటండి మేము అడ్డీ పోతుంది. ఇది వాస్తవం కాదా? కానీ వాళ్ళు చేసింది ఏంటంటే మన స్టేట్ గవర్నమెంట్ పెద్ద పెద్ద వాళ్ళు చేసినట్టుగా పూర్తిగా సేకరణ చేసి గవర్నర్ పడకంతా తిరిగి వాళ్ళు ఏం చేశారంటే అవే మనకి కథం గవర్నర్ పడానికి మంచినీళ్ళు ఇవ్వలేకుండా ఆ వార్డు నెంబర్లో మనకు అడ్డుపడుతున్నారు, ఆ నాయకులు అడ్డుపడుతున్నారని చెప్పిన మాట వాస్తవాలు కాదా అని అడుగుతున్నాము. మా వైస్ ప్రెసిడెంట్ అప్పటికే చెప్పాడు, మీరు రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదమ్మా, అక్కడ మా మనుషులు ఉన్నారు, అందరూ మనుషులు ప్రతి కాలంలోనూ నా సొంత డబ్బులతో పైప్ లైన్ చేస్తాను, ఇది పంచాయతీ తీర్మానం అవసరం లేదని వైఎస్ఆర్ సురేంద్ర ఆలోచించిన మాట వాస్తవం కాదా అడుగుతున్నాను. రెండోది, శివాజీ ఒక ముస్లిం క్యాండిడేట్ ఉంటే అతను ఏదో స్థలమాని అక్కడ గవర్నమెంట్ మంత్రిగా సంబంధించిన బోర్డు ఉంది. ఆ బోర్డుకి 3,500 రూపాయలు పెట్టి అప్లికేషన్ పెట్టాడని దాన్ని కొలత వేసి సర్వేలు చూపిస్తే దాన్ని అమౌంట్ రిజర్వేషన్ పంచాయతీలో పెడితే అమ్మ ఇంత ఖర్చు పెట్టారు కదా, మీరు దీన్ని ఒక ఫినిషింగ్ చేసుకోండమ్మా, అది 2,000 డిస్కౌంట్ రాకుండా ఉంటుందని చెప్పి మా వార్డు నెంబర్ అందరూ అడిగితే దానికి తను చెప్పిన మాట ఏంటంటే ఆ క్యాండిడేట్ పాపం ఆ సోదరి అమ్మాయి ఏం చెప్పిందంటే, అయ్యా మీరు కాంపౌండర్ కట్టిమంటున్నారు, తెల్లవారి మీరు గదిలో బదులు ఉదయం జల్దీకి వస్తుందయ్యా, 30,000 రూపాయలు శాంక్షన్ చేస్తున్నారయ్యా ఈ వార్డు నెంబర్ అని చెప్పి అనేది ఒక వివాదమైన మాట. వీడు ఆ శివాజీ రోజు గొడవపడ జరిగింది. తర్వాత మేము ఎక్స్ప్లెయిన్ ఇచ్చుకున్నాం, అయినా జరిగింది వాడు ఫోన్ ఉండట్లేదు, ఆ విధంగా వచ్చి అబద్ధాలు చెప్పడం తప్పు, మీరు తెలుసుకొని వాస్తవాలు తెలుసుకొని మాట్లాడి మీరు మా కాంపౌండర్ కదా, మేము ముందు చెప్తాం కాంపౌండర్ పెట్టమని. అక్కడ ఇచ్చినటువంటి స్థలానికి ప్రభుత్వ డబ్బు ఖర్చు పెట్టారు కాబట్టి దాన్ని ఇప్పుడైనా ఇందాక ఎలిజిబిలిటీ అనేది మాత్రమే రికార్డు రాసుకొని ఫినిషింగ్ చేసుకోమని మాత్రం చెప్పాం. అడిగే కాంపౌండ్ వాళ్ళు ఎక్కడ ఎవరు చెప్పాల, ఎందుకంటే వార్డు మెంబర్లు ఎంతమంది చేసినా సర్పంచ్ అనేది సంతకం లేకపోతే ఏ పని జరగదు. ఎందుకంటే ఇల్లు ఉన్నప్పుడు ఆమె సంతకం పెట్టాలి. అదేవిధంగా సంవత్సరంలో పోరాడాము. తర్వాత 4 ఏళ్ళ కోసం మా ప్రతిపక్షాలైన నాతో పాటు 8 మంది, నేను మా వాళ్ళు 8 మంది చేశారు. ఫస్ట్ టైం మా ఎన్నికలు మంచి టీం నేర్చుకున్నా. నా వయసుకి సహకారాన్ని నాకంటే చిన్నవాడిని 10 మందిని సెలెక్ట్ చేసుకుంటే 8 మంది చేసి ఓడిపోయారు. అయితే మాత్రం నాకు ఈజీగా నాకు అండగా ఎంత సపోర్ట్గా నిలబడ్డారంటే అది నాకు మాత్రం మా కుమారికి మాత్రం తెలుసు. ఎందుకంటే ముస్లిం మండలంలో 7,4 లక్షల రూపాయలు ప్రసన్న గారు డబ్బులు ఇస్తే ఎమ్మెల్యే గారు మనసులో ఆర్ఎస్టీ అడుగుతారు. ఆ రాజ్యసభలో మనకి ఇస్తే వర్క్ చేసిన తర్వాత గవర్నమెంట్ మారగానే మా అమౌంట్ నాకు ఇవ్వకుండా, పంచాయతీ తీర్మానం ఇవ్వకుండా ఎన్ని ఇబ్బందులు పెట్టారు. మా ఊరు చుట్టాలు చూపించారు 3 బిల్డింగ్లు కాకుండా. అప్పుడు సర్పంచ్ గారు వచ్చి నన్ను దగ్గరికి పిలిచి నేను సంతకం పెడతానని చెప్పేసి వాడు సంతకం పెట్టడం, మన డబ్బులు రావడం జరిగింది. అది ఎవరు? నా ఇల్లు వార్డు నెంబర్ ఆ యోజనకి నాకు వస్తుందా రాదు. ఎందుకంటే మనుషులు అలాంటి వాడు, అది తప్పు. ఎవరున్నా ఎవరు చేసినా వర్క్ చేస్తున్నామా లేదా, చేసిన తర్వాత సంతకాలు పెట్టుతాము. మేము 173 అడిగిన అంశాలుగా సంతకం పెట్టామంటే మీరు వర్క్ చేస్తారో లేదు, తీర్మానాలు పెట్టారు, మేము అన్నిటి ఆమోదించుకుంటారు. అది పంచాయతీ ఒక డెవలప్మెంట్కి మన ఎన్నికలు వాళ్ళని సహకరించాలి. ఎందుకంటే చేయకపోవడం అనేది వాయిస్తాం, అది మనమే చేయలేం. కానీ తీర్మానాలు పెట్టినప్పుడు మనమైతే ఇది మంచిదన్నా ఊరికి అవసరం కాబట్టి మనం సంతకాలు పెడతాం. 4 ఏళ్ళు సర్పంచ్ గారిని పంచాయతీ గారిని కూర్చోబెట్టి అక్కడ ఉన్నటువంటి అధికారుల చేత నాకు ఫోటో పెడితే ఆ ఫోటో ఆమె ఒక్క నిమిషం పంచాయతీ చేయలేదు. కూర్చున్న తర్వాతే మా వార్డు నెంబర్ ఇళ్ళకి వస్తే ముగ్గురు సంతకం పెట్టాలని చెప్పారు. మాట మీద నిలబడ్డాం. 4 ఏళ్ళు అదే విధంగా వాళ్ళు పాటించారు. 4 ఏళ్ళు ఆఫీసు కాకుండానే ఇంటికి వచ్చి మా జాత సంతకాలు పెట్టించుకుని వెళ్ళారు. ఇదంతా అధికారులు కదా, మేము అధికారులు మాకు అంతా అండగా నిలబడ్డారు. వాళ్ళు ఇచ్చిన ఒక సూచనలు చాలా 3 సెక్రటరీ మారితే 3 సెక్రటరీలకి మేము ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయడం జరిగింది. లాస్ట్ గా కొన్ని ఇబ్బందులు చెప్తాను. మేము మా పట్టు వల్ల ఫ్లైట్ వస్తున్నాం. ఏటికట్ట దిగిపోతే ఈ ఊరు ఉన్నట్టు కోర్టు ఇదే బిల్డింగ్ స్థాపించిన దాని కొత్త ట్యాక్టర్ సీట్. మా ఊరు డ్రైవర్ లేకపోతే నాకు ఆ రోజున్నటువంటి ఈఆర్ఓ లక్ష్మీ ప్రసాద్ గారి, ఎంఆర్ఓ అమ్మాయి మేడం గారి అన్నా నాన్న బయట తరలించండి అన్నా అంటే ఆ రోజు డ్రైవర్ గారు లేడు. డ్రైవర్ ఇన్స్పెక్షన్ లో వచ్చిన డ్రైవింగ్తో నేను బండి తీసుకొని సాయంత్రం దాకా జనాలతో రాబు గారికి పెట్టడం జరిగింది. లాస్ట్ లో ఆ ట్యాక్టర్ బయలుపెట్టడం జరిగింది. దానికి 1,10,000 ఖర్చు అయింది. ఆ ఖర్చు పాపం ఈ బండిగల బోధనలు పెట్టుకున్నారు, మా దాకా రాలేదు. అది ఒక కార్యక్రమం చేశాం. రెండోది తుఫాను, 3వ కరెంట్ లేదు. నేను తుఫాను కార్యక్రమానికి అమలు ఉంటే మా పంచాయతీ
తర్వాత కొత్త సురేష్ అనే ఒక ఇద్దరు వ్యక్తులు కాబట్టి జనరేటర్ తీసుకొచ్చి ఈ ఊర్లో వాటర్ ఇవ్వడం ఆ నైట్ అంతా నిద్ర కలుపుకొని మా నైట్ అంతా మేము 4 చోట్ల బోర్డు మార్చుకుంటూ 4 కేజీలు మంచినప్పుడు జరిగింది. తర్వాత మరుసటి వెళ్ళిపోతే మా మందార అంటే 500 శ్రీలక్ష్మి భర్త మందార 1000 రూపాయలు పెట్టుకొని మళ్ళీ 3 వాటర్ ఇవ్వడం జరిగింది. ఉమ్మడి దగ్గర ట్యాక్ నుంచి మళ్ళీ తెల్లవారి యాదవ కాలం కూడా నీళ్ళ జరిగింది. 1000 రూపాయలు ఖర్చు పెట్టిన సొంత నిధులతో ఆ రోజు వాటర్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఆడుదామన్న ఆంధ్ర కార్యక్రమం వస్తే నాడుమేడు మేము చేయలేదు. ఆ రోజు నాడుమేడు చేసింది పంచాయతీ అప్పుడు ఉన్నటువంటి పాలకులు మాత్రం చేసింది. అయినా ఆ గ్రావిలు కంకర అడ్డా ఉంటే ఆడుదాం అక్కడ కాంగ్రెస్ చేసి ఇట్లా పిలిచింది ఎవరమ్మా, చేసి తెప్పించింది పక్కన నటించింది ఎవరమ్మా. ఆ రోజు మీరు మా గవర్నమెంట్ ఉన్నారు, మేము ఆ గవర్నమెంట్ ఉన్నాం, వీటన్నిటికీ మా పేరు సహకరించాలా, మీరు చేయాల్సిన పనులు మేము చేసాం. ఈ వాస్తవాలు కాదన్నట్టు తర్వాత మన వార్డు మెంబర్లు కానీ, తర్వాత నా కార్యకర్తలు, నా అభిమానులు కానీ, మా ఊరు ప్రజలు కానీ, అదేవిధంగా మామూలు కొమ్మరి కంటే ఒక ప్రత్యేకమైన మనసులో పెట్టుకొని మా అందరికీ అండగా ఉన్నారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. శివుడు చెప్పినట్టుగా ఓడిపోలేసుకున్నాం అని చెప్పాడు. గెలిస్తే మనం చట్టాలు పెట్టుకోవడం చేపిస్తున్నాం, అది గొప్పడం కాదు. ఓడితే ఓడని అభివృద్ధి కూడా చేస్తానే అది గొప్ప. తర్వాత ఎంపీ గెలిచామలేదా గెలిచాం మనకుంది. కానీ ఓడిపోతేనే రాయి వచ్చిపోతుంది. కాబట్టి ఓడిపోవడం అనేది మనకు ఒక గుణపాఠం లాంటిది, మన యొక్క విద్యార్థి మెట్టు లాంటిది. రేపు రాబోయే ఎలక్షన్ మనం ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అన్ని కూడా ఈరోజు మనం తెలుసుకున్నాం. రేపు మనం గెలిస్తే ఎలా చేయాలి, ఇంతకంటే ఇంకా బాగా చేయాలి. ప్రతిపక్షంలో ఉండి మనం ఈరోజు అన్ని పనులు చేసాం. గెలిస్తే పాలపక్షంలో ఇంకెన్ని పనులు చేస్తాం ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి శివుడిని అందరూ కూడా అండగా ఉంటామని చెప్పేసి ఒక్కసారి శివుడికి చెప్పినట్టుగా ఆ రోజు తుఫాన్ అప్పుడు వార్తకి దేవుడు రాత్రి తర్వాత పెట్రోల్ నీరు తీసుకొచ్చి పోసి మౌనపాలానికి ప్లస్ ఇక్కడ ఊళ్ళో అన్నిటి కూడా నీళ్లు వదిలి ఆ రోజు ఈ పాలపక్షంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ప్రశ్న ఎక్కువ లేదు, ఎవరు ఎక్కువ తెలియదు. వాళ్ళెవరు పట్టించుకునే వాళ్ళని మేమే పట్టించుకొని ఆ కార్యక్రమాన్ని నిర్వహించి గ్రామ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు అయితే మనకి ఎక్కడ కూడా గొప్ప చెప్పుకోవాలి. మేము చేసిన వాళ్ళు కూడా గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మనం ఏం చేసామనేది, మనం ఏం చేస్తున్నాం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్రజలు కూడా గుర్తిస్తూ ఉంటారు. కాబట్టి వారి యొక్క గుర్తింపు మనకి విజయానికి గుర్తవుతుంది. అలాగే ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చేసిన వైఎస్ఆర్సీపీ మన ఎన్ని పనున్నా సరే మన యొక్క గ్రామానికి ఒక ప్రత్యేక అభిమానాన్ని చాటుకుంటూ ఈరోజు మేము ఏంటంటే ఇంకా చాలా కొత్త కమిటీ వాళ్ళ మెంబర్లందరూ ఏర్పాటు అయినారు. అన్ని కమిటీ మెంబర్ని ఏర్పాటు చేసాం. మీరు 2 రోజులు తగ్గించారంటే వాళ్ళందరినీ కూర్చోబెట్టి రేపు రాబోయే ఎలక్షన్స్కి మనం ఏ విధంగా పనిచేయాలి, ఇంటింటికి వెళ్ళి మనం ఏం చేయాలి, ఎలా చేస్తే మనం ఓట్లు సాధించగలుగుతాం అనేదాన్ని కూడా మనం క్లాస్ రూపంలో వాళ్ళకి చెప్తాం. ఇప్పుడు దాకా తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసింది 2 సంవత్సరాలు అంటే ఏమి లేదు, పాటలు పాడుకోవడం తప్ప, ప్రభుత్వం పాడుకోవడం తప్ప ఏమీ చేయాలి. చూసారు ఇది మాత్రం చేశారు, ఇంకేం చేయాలి. ఇస్తామన్న 6 పథకాలు కూడా ఏమి కూడా వాళ్ళు గ్యాస్ కొట్టుకోవడం తప్ప 6 గ్యాస్ అవుతుంది తప్ప ఇచ్చినటువంటి పథకాలు ఎక్కడా లేదు. ఎవరికైనా వచ్చినాయా పథకాలు వచ్చినాయా? అదే జగన్ అయితే ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన నైతిక విలువలు బాధ్యతలు వహిస్తూ ప్రతి ఒక్క పని కూడా చెప్పని కూడా చేసుకుంటూ వెళ్ళిపోయినటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి అలాగే మన మామూలు శ్రీని ఒకసారి సభలు చేసి మాట్లాడవచ్చు. వాయిస్ బాగలేదు, అందువల్ల మాట్లాడలేకపోయినారు. ఏమనుకోవద్దు. అంటే ఎప్పుడు అంటే పెద్దవాసి కానీ కంగేటిలో మాత్రం ఈ మండలంలో నెంబర్ 1 పొజిషన్ ఉన్నాయంటే మన పనికాలని మాతో పని ఉంది. అది అలాగే మన నాయకుడు ప్రసన్న కూడా మనం ఈసారి
ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిపించుకోవాలి. ప్రసన్న కూడా నిబద్ధమైన నాయకుడు. మనందరూ కూడా ఈ గ్రామానికి ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎన్నో పనులు చేసి పెట్టారు. కాబట్టి ప్రసన్న కూడా ఒకసారి మన గ్రామం తరఫున జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి అని ఆయన ఆలోచన, ఆయన తపన, ఆయన కోరికలు తీరకుండానే వెళ్ళిపోవాలని అనిపిస్తుంది. కానీ పైనుంచి ఆయన యొక్క ఆశీస్సులు మనందరిలో ఉన్నాయి. మనందరం కూడా జగన్ ముఖ్యమంత్రి కావడం కోసం ఆయన ఆశయాలకు అనుగుణంగా, ఆయన లక్ష్యాలకు అనుగుణంగా ప్రణాళికలకి ఒక సంవత్సరం పాటు బాధలేకపోయినా అన్నగారు ఏమన్నా కూడా ప్రోగ్రాం పెట్టుకోవచ్చు. ఇంకేమన్నా అయిపోయింది ఆలోచన మా పార్టీలో చేయాలని అందరూ మొదలు పెట్టవచ్చు. కానీ ప్రభాకరణ ఆశయాలకు, ఆయన లక్ష్యాలకు అనుగుణంగా నిలబడి ఈ 3 సంవత్సరాలు మనం పోరాటం చేసి వాళ్ళకు నిలబెట్టిన వాళ్ళు ఒకసారి ఇదే ఆశయం, ఇదే లక్ష్యంతో మనందరం కూడా రేపు రాబోయే పంచాయతీ ఎలక్షన్ అజెండాగా, ఆ అజెండానే జెండాగా భావించి ప్రభాకరణ మనందరి ఒక తీపి గుర్తు ఏంటంటే పంచాయతీ ప్రెసిడెంట్ పదవిని ఆయనకి తీపి గుర్తుగా, ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని అంశాన్ని అందరూ కూడా కోరుతున్నాను. అలాగే ఒకసారి అలాగే మాది ఉప సర్పంచ్ సురేంద్ర గారిని ఒక 4 అందరికీ నమస్కారం. అలాగే పెద్దలు మామూలు శ్రీనాథ గారికి, కొడుకు నుంచి ఇచ్చినటువంటి సభ్యుల గారికి, గూడూరు శివన్న గారికి, అలాగే మా గ్రామ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి సురేంద్ర గారికి, ఈ మధ్యనే కొత్తగా ఎన్నికైనటువంటి మా గ్రామ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు చెరువు మల్లికార్జున గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడ మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2021లో జరిగినటువంటి పంచాయతీ ఎలక్షన్లో వార్డు మెంబర్లుగా 8 మంది గెలుపొందడం జరిగింది. ఆ 8 మంది ఎంతో క్రమశిక్షణతో, ఎంతో ఐక్యతతో ఈ కార్యక్రమాన్ని ఈ 5 ఏళ్ల పాటు దిగ్విజయంగా పూర్తి చేశారు. అలాగే ఈ కార్యక్రమాన్ని వాళ్ళు చేసినటువంటి సన్మాన కార్యక్రమాన్ని మా ఆది గురువు, మా ఊరు పెద్ద అయినటువంటి గూడూరు ప్రభాకరణ గారి విధంగా జరగాలని అనుకున్నాం. కొన్ని అనివార్య కారణాల వల్ల అన్న అందరికీ దూరం అవడం జరిగింది. ఆయన ఎటువంటి వ్యక్తి అంటే పట్టుదల కలిగినటువంటి వ్యక్తి, వినయం అయినటువంటి వ్యక్తి, సమయస్ఫూర్తి ఉన్నటువంటి వ్యక్తి, క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తి, ఎందరో చిన్న చిన్న నాయకులకు ఓనమాలు నేర్పినటువంటి వ్యక్తి. దాదాపు బైక్ పైనే అంటే స్కూటర్ పైనే తన యొక్క రాజకీయ జీవితాన్ని 50 సంవత్సరాల పాటు గడిపినటువంటి మహోన్నత మూర్తి ఆయన. అలాగే ప్రతి ఊర్లో కూడా మనం పోయేటప్పుడు చూస్తూ ఉంటాం. చిన్న లేదు, పెద్ద లేదు, ముసలివాళ్ళు కానీ, కుర్రవాళ్ళు కానీ, ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ, ఎవరైనా సరే అన్న అనే సంబోధిస్తారండి. ప్రభాకర్ అన్న చేస్తారు. అందరి మనం అమ్మ మామ అంటే అంటాము. అదేవిధంగా నాన్నగారిని మనందరం కూడా అన్నాన్ని పిలుచుకుంటాం. చిన్న వయసు వాళ్ళు కావచ్చు, పెద్ద వయసు వాళ్ళు కావచ్చు, పిల్లలు అట్టే పిలుచుకోరు అనమాట. అన్నానే ఆయన మనం సంబోధించుకునే వాళ్ళు అనమాట. కాబట్టి అటువంటి మహోన్నత వ్యక్తి మన ప్రభాకర్ అన్న. ఈ మండలంలో ఉండేటువంటి దాదాపు 18 గ్రామాల్లో ఉండేటువంటి ప్రజలు మనకు తెలియకపోవచ్చు, కానీ ప్రభాకర్ తెలుసు. ఎందువల్లంటే ఈయన నిత్యం ఇంట్లో ఉండేవాడు కదా మన మాదిరిగా. ప్రతి నిత్యం ఉదయాన్నే టిఫిన్ చేసామా, బడి తీసుకున్నామా, నేరుగా మండల ఆఫీసులో ఉండేవాడు. ఆ మండల ఆఫీస్కి మన చుట్టుపక్కల ఉన్నటువంటి 18 గ్రామాల నుంచి ప్రజలు వచ్చేవాడు. మన గ్రామంలో ఉన్నటువంటి ప్రజల యొక్క కష్టాలు చూసేవాడే కదా ఆయన. అన్ని గ్రామాల్లో నాన్న ఎక్కడ చూసావు, ఏంటి విషయం, పేరు పేరు అడిగి వాళ్ళు తెలుసుకొని వాళ్ళకి ఏ పని కావాలో చేసి పెట్టినటువంటి గొప్ప వ్యక్తి మనకి ప్రభాకర్.
ప్రభాకర్ గారు. అంటే మండలం మొత్తం మీద ఉన్నటువంటి గ్రామాల్లో కనీసం గ్రామం నుంచి ఒక 10 మంది అయినా ఆయన ద్వారా లబ్ధి పొందుతుంటారు. మీకు తెలిసిన కావాలి ఇదే కదా, ప్రతి గ్రామంలో కూడా అంటే తెలియని గ్రామం 9 గ్రామంలోనే కాదు, అన్ని గ్రామాల్లో కూడా ప్రజలు కనీసం ఒక గ్రామం నుంచి ఒక 10 మందికైనా ఆయన సేవ చేసుకుంటాడు, పని చేసి పెట్టుకుంటాడు. ఖచ్చితమైన రాదు నిజమా కదా? నిజమన్నాడు. థ్యాంక్ యూ. అలాగే మన ఊరి విషయం ఎత్తుకుంటే మన ఊరి విషయం చూస్తే దాదాపు ఈ 45-50 చరిత్రలో ఊళ్ళో సీసీ రోడ్డు ఎవరు చేయాలి అంటే మొదలు స్టార్ట్ చేసిన ప్రభాకర్. సీసీ రోడ్డు తెచ్చిందే ప్రభాకర్. ఊళ్ళో శ్మశానం బాగుపడేది అంటే ప్రభాకర్. ఊళ్ళో ఇటువంటి బిల్డింగ్లు చూసారు కదా, ఇటువంటి బిల్డింగ్ కట్టేసినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే ప్రభాకర్. స్కూల్కి వెళ్ళామనుకోండి, స్కూల్లో బిల్డింగ్ కట్టినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే ప్రభాకర్. కాబట్టి తన జీవితంలో చాలా భాగాన్ని గ్రామాభివృద్ధి కోసమే పాల్గొన్నటువంటి వ్యక్తి మన ప్రభాకర్ గారు. ఇలాగే కాకుండా 10వ తరగతిలో మంచి మార్కులు సాధించినటువంటి పిల్లలకు గవర్నమెంట్ స్కూల్లో మంచి మార్కులు సాధించినటువంటి పిల్లలకు ఈ రోజుకు కూడా ఆయన తన యొక్క సహకారాన్ని ఎంతో కొంత వాళ్ళకి ఇస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ వస్తున్నాడు అన్నాడు. తర్వాత ఆ కార్యక్రమాన్ని మన సేవలు చేపట్టుకోవడం చేస్తున్నాడు కూడా. కాబట్టి అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి, వినయశీలైనటువంటి మన ప్రభాకర్ మనందరి మధ్య ఈనాడు లేకపోవడం ఒక దురదృష్టకరమైనటువంటి విషయం. మన ఇంట్లో మంచి అయితే ఉంది, నిద్ర లేనప్పటి నుంచి కనీసం 2-3 సార్లు బయటకు పోయినప్పటి ఖచ్చితంగా అదే కనిపిస్తాడు. ఆ పక్షులు అనుకుంటాం. ఆ విధంగా మన యొక్క మనసులో నిలుచుకున్నటువంటి వ్యక్తి మన ప్రభాకర్. అటువంటి మహోన్నత వ్యక్తి యొక్క ఆత్మ శాంతించాలంటే మనందరం ఒకసారి 2 నిమిషాలు పైకి చేసి నిలబడి అన్నగారి ఆత్మశాంతి కోసం మౌనం పాడటం. ఇక మన వార్డు గురించి చెప్తుంటే పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ 2022లో జరిగిన స్థానిక సంస్థ ఎలక్షన్లో కొన్ని రాజకీయ కుట్రల వల్ల, ధన ప్రవాహం వల్ల మొత్తం మీద మనం పంచాయతీ ప్రెసిడెంట్ పదవిని కోల్పోవడం జరిగింది. అలాంటి కష్ట సమయంలో కూడా క్రమశిక్షణతో, ఐకమత్యంతో అందరూ ఏకతాటిపై నడిచి సమయస్ఫూర్తితో మనుషులు సుఖంగా ఉన్నప్పుడు అందరూ దగ్గరికి వస్తారు. మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు సుఖంగా ఉన్న 10-50 అంటారు. కానీ మన రాజ్యాంగం అడగాలి. మన శివన్న కష్టాల్లో ఉన్నప్పుడు ఈ 5 సంవత్సరాల పాటు ఆయన వెంటే ఉంది. ఆయన చెప్పినటువంటి విషయాలన్నింటి దగ్గర పెట్టుకుని ఏదైనా తెలిసిన పనులు జరిగినా సరే అందరూ పెట్టుకోకుండా చదువుకుంటూ పోతూ ఈ 5 ఏళ్ల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించారు. కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తులు మన 8 వార్డు మెంబర్లు. ఈ 8 వార్డు మెంబర్లలో మన సృష్టిలో ఉండేటువంటి 8 దిక్కులకు 8 తిప్పాలకు లాంటి వాడు. మనకి 8 దిక్కులు ఉన్నాయి. ఈ 8 దిక్కులకు 8 మంది తిప్పాలకు ఉంటారు. ఆ తిప్పాలకు 8 మంది ఏం చేస్తారయ్యా అంటే ఈ సృష్టిని రక్షిస్తూ ఉంటారు, సృష్టికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా. అలాగే శివను చుట్టూ ఈ 8 మంది ఉంటూ ఆయనకు ఎటువంటి కష్టం రానియకుండా ఈ 5 ఏళ్ల పాటు వాళ్ళు ఆత్మసేవలతో శ్రమపడ్డారు. అటువంటి వాళ్ళ యొక్క సేవకి మనం తప్పడంతో విధంగా రానున్నటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్లు మేముంటే జూన్ ఆ ప్రాంతంలో పెట్టాలనుకున్న ఎలక్షన్లు మరియు పంచాయతీ ఎలక్షన్లు, ఆ ఎలక్షన్లో మరియు 2029లో జరిగేటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్లు. ఎందుకైనా 3 ఏళ్ల ముందు మన పంచాయతీలో ఎమ్మెల్యే ఎలక్షన్ అంటే ఇప్పటి నుంచి ఫౌండేషన్ వేస్తేనే కానీ ఆ రోజుకి మనం అనుకున్నటువంటి గమ్యాన్ని సాధించలేము అన్నమాట. అందుకని ఇప్పటి నుంచి దీనికి దానికి అదేవిధంగా మన సోదరులు అండగా ఉంటూ అందరం కలిసి ఐకమత్యంతో చిన్న చిన్న పొరపాటు ఉన్నా సరే ఒకరినొకరు చర్చించుకుంటూ
చూస్తూ మన గూడూరు సమాజ నాయకత్వంలో పనిచేస్తూ ఎవరినైతే ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ మనకి ఇంకా రిజర్వేషన్ రాలేదు, ఎవరైతే నంబర్ వస్తారో వాళ్ళని, అలాగే 10 వార్డు మెంబర్లు ఎవరైతే నిలబడతారో వాళ్ళని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపై ఉంది. అందుకోసం మనందరం ఇప్పటి నుంచే ఒక ప్రణాళికను రెడీ చేసుకుని దానికోసం మనం కృషి చేయాల్సిన అవసరం కూడా ఉందన్నమాట. అదేవిధంగా 2029లో జరిగేటటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఎవరైతే మన ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉంటారో వాళ్ళని, ఎంపీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళని గెలుపుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మన అందరి మీద ఉందన్నమాట. ఎందుకు మాట చెప్తానంటే ప్రభాకర్ గారు ఉన్నప్పుడు మన జగన్ రెండోసారి సీఎం చూడాలని ఎన్నోసార్లు ప్రతిపించాడు. అయినా కదా మనందరం కూడా ప్రతిపిస్తున్నాం. కాబట్టి అది సాధించాలి అంటే మనందరం ఒకే తాటి మీద నడిచి అందరం ఐకమత్యంతో కృషి చేస్తే ఎటువంటి చిన్న కార్యక్రమైనా సరే విజయం సాధిస్తామని చెప్పేసి ఈ సభాపూర్వకంగా మీకు నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అలాగే మన మాజీ ఉప సర్పంచ్ సురేంద్ర గారిని ఒక 4 మాటలు. వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఉమ్మడిక గ్రామ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, అలాగే వార్డు మెంబర్లందరికీ, మిత్రులందరికీ నమస్కారం. మీకు అందరికీ తెలుసు, ఎలక్షన్ జరిగి వార్డు మెంబర్లు ఎలక్ట్ అయిన తర్వాత మనం బాగా వేచి చూసింది అన్న శివల కోసం ఎదురు చూసాం. కానీ కొన్ని కుయుక్తుల వల్ల, ధన ప్రవాహం వల్ల కొందరు దుష్ట శక్తులు, దుష్ట నాయకులు ధన ప్రవాహం ప్రవహించి కొన్ని ప్యాకేజీలు ఏర్పాటు చేసి మన అన్నని గెలవనీయకుండా, ఆ పనులు దక్కకుండా చేశారు. ఈ విషయం అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ మన అన్న వార్డు మెంబర్లందరూ శివునికి అండగా ఉండి మనం ఎంతవరకు గ్రామంలోని అభివృద్ధి జరిగిన కార్యక్రమాలకు, అంటే అభివృద్ధి జరిగిన కార్యక్రమాలకు మన మద్దతు ఇచ్చి జరిగిన కార్యక్రమాలన్నీ మన వల్లే జరిగిన విషయం మేడం గారు గుర్తించుకోవాలి ఒకసారి. ఎందుకంటే వాళ్ళు వార్డు మెంబర్లు సంతకాలు పెట్టలేదు కాబట్టి పనులు జరగలేదు అన్నారు. ఇది వాస్తవం. తర్వాత అందరూ కలిసి ఏకదాటిగా సంతకాలు పెట్టిన తర్వాతే కాంట్రాక్టర్ వర్క్ చేశాడు, కానీ వాళ్ళు కాదు. కాంట్రాక్టర్ వర్క్ చేశాడు అంటే ఆమోదించింది మనం, ప్రతిపాదించింది మనం, కేవలం కాంట్రాక్టర్ మాత్రమే పనిచేశాడు. అంటే ఆ గొప్పతనం ఎవరిది? శివన్న, మన నాయకుడిది. కాబట్టి ఇప్పటి వరకు మా గ్రామంలో జరిగిన పనులు ఏమైనా ఉన్నాయి అంటే అది చేసింది ఒక కాంట్రాక్టర్ అయినప్పటికీ ఇది మనది మాత్రమే, మన వార్డు మెంబర్లు చేసిన గొప్పతనం మాత్రమే. ప్రజల కోసం, మన గ్రామాభివృద్ధి కోసం మనం చేసింది. మనం ఈ 5 సంవత్సరాలు అధికారంలో లేనప్పటికీ, అధికారంలో లేనప్పటికీ మనం ఇది సాధించాము అని మేము మా కార్యకర్తలకి, మా పార్టీ సభ్యులకి, అందరికీ గొప్పగా చెప్పుకోవడానికి గర్విస్తున్నాం. జరిగినటువంటి పెద్దలందరికీ, అలాగే వైఎస్ఆర్ అభిమానులకి, గ్రామ ప్రజలకి నమస్కారం. గత స్థానిక సంస్థ ఎన్నికల్లో మనం ఓడిపోవడం అనేది చాలా దురదృష్టకరం. అలాంటి విషయాలు మళ్ళీ మనకి రిపీట్ కాకుండా జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మన శాయశక్తిగా కృషి చేసి మన పార్టీని, అలాగే మన శివాన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. దీనికి మనం ఎంతవరకైనా సరే పోరాడి మన యొక్క ఇదిని మనం నిరూపించుకోవాలనేసి తెలియజేస్తున్నాను. అలాగే మన పెద్ద ఆయన ఈరోజు ఇక్కడ ఉంటే మనకి ఎంతో ఇదిగా ఉండేది. ఆయన లేకపోవడం ఎంతో బాధాకరమైన విషయం. ఆయన అన్నదండలతో ఈరోజు మనం మన యొక్క ఇదిని కొనసాగించుకుంటూ వచ్చాము. ప్రస్తుతం ఆయన లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది. అయినా కూడా పెద్ద ఆయన ఆశయాలను మనం ఏ కాడికైనా ముందుకు తీసుకెళ్ళాలి. అందుకు మన వంతు కృషి తప్పనిసరిగా చేసి రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో, అలాగే 2029లో జరగబోయే ఎమ్మెల్యే ఎలక్షన్లో
మన వంతు కృషి చేసి మనం ఖచ్చితంగా మన పార్టీని గెలిపించుకోవాలనేసి అందరికీ తెలియజేస్తున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ మల్లికార్జున గారు. బాగానే మాట్లాడారు మన గ్రామ అధ్యక్షుడు పర్వాలేదు, ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టాలి. మండల స్థాయి నాయకులకు, గ్రామ స్థాయి నాయకులకు మా అభినందనలు. ఈరోజు ఇటువంటి కార్యక్రమం మనం జరుపుకుంటున్నామంటే మనందరినీ వెనుకలను నడిపించిన గూడు ప్రభాకర్ రెడ్డి గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా పై నుంచి మనల్ని ఆశీర్వదిస్తున్నారని ఆశిస్తున్నాను. అదేవిధంగా ఆయన చూపించిన భాగంలో సేవలు కూడా మనందరికీ మార్గనిర్దేశం చేస్తూ మనందరికీ ముందుకు నడిపించాలని ఆయన భౌతికంగా ప్రభాకర్ రెడ్డి గారు పై నుంచి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ మధ్య జరిగిన స్థానిక సంస్థ ఎన్నికలైతేనే, పంచాయతీ ఎన్నికలైతేనే వీటిల్లో మనం గెలిపించుకోలేకపోయినా కానీ వార్డు మెంబర్లు గెలిపించుకొని మనందరినీ ఎంతో ఎన్నుకుని నడిపించిన ప్రభాకర్ రెడ్డి గారు ఈ రోజు లేకపోయినా కానీ అతను ఒక వాహనం మీద తిరిగి గ్రామ మండల స్థాయిలో ఒక అద్భుత వ్యక్తి మన మధ్య లేకుండా ఈ రోజు బాధాకరం. కానీ ప్రతి వ్యక్తి ఆయన్ని స్మరించుకుంటూ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మల్లికార్జున గారు. ప్రభాకర్ అన్న భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ఆశయాల్ని మనందరం కూడా నెరవేరుస్తాం. ఎందువల్లంటే భగవాన్ని కూడా చిత్రుడు కూడా మిత్రులాగా చూస్తాడు. ఆయనకుండే గుణం అదొకటే. ఈ ఊరిలో ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన చూపించినటువంటి తయారు చేసిన చిత్రాలు చాలా ఉన్నాయి. ఏ గుడి చూసినా, ఏ బడి చూసినా, ఏ శ్మశానం చూసినా, ఏ సచివాలయాలు చూసినా, ఏ రైతు భరోసా కేంద్రాలు చూసినా, ఏది చూసినా కూడా కలియుగం ఉన్నంతకాలం, మనమున్నా లేకపోయినా సరే కలియుగం ఉన్నంతకాలం కూడా ఆయన చిహ్నాలు ఈ గ్రామంలో కనబడుతూనే ఉంటాయి. అలాగా ఆయన గ్రామం మన మధ్యలో లేకపోయినా గ్రామానికి ఆయన వంతు తనందుకు కృషి చేశాడు. అటువంటి ఆయనకి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే మల్లికార్జున గారు చెప్పినట్టుగా మనందరం కూడా ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని చెప్పేసి కోరుకుంటూ, అలాగే మన నాయకుడు యూత్ శివకుమార్ రెడ్డి గారిని గట్టిగా మనందరూ సపోర్ట్. వార్డు మెంబర్లందరూ కూడా సన్మాన కార్యక్రమం జరుగుతుంది. ఒక్కొక్కరు వస్తే వారికి మామూలు సినిమా చేతులు లేకుండా సన్మానం చేస్తాం.
Thank you.